హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మలయాళ సినిమా పొరుంజు మరియం జోస్కు రీమేక్గా నాసామిరంగ సినిమా అయితే రూపొందింది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా సంక్రాంతి పండుగ బ్యాక్డ్రాప్గా ఈ సినిమా అయితే తెరకెక్కించారు. ఇక అక్కినేని నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ హీరోలుగా ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా భారీ పోటీ మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే జనవరి 13 తేదీన ఈ సినిమా అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, బ్రేక్ ఈవెన్, కలెక్షన్ల వివరాలు పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇక నాసామిరంగ సినిమా థియేట్రికల్ రైట్స్ వాల్యూ విషయానికి వస్తే నైజాం థియేట్రికల్ హక్కులు 5 కోట్ల మేర, సీడెడ్ రైట్స్ 2.5 కోట్లు, ఆంధ్ర రైట్స్ 8.5 కోట్లు వాల్యూ అయితే కట్టారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల హక్కులు 16 కోట్ల వాల్యూ అయితే కట్టారు. కర్ణాటక రైట్స్ను 1 కోటి రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 2 కోట్ల రూపాయలకు మేర వాల్యూ అయితే కట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 19 కోట్ల మేర విలువ కట్టారని ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి. నాసామిరంగ సినిమా రకరకాల అంచనాలతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. రెండవ రోజు గౌరవప్రదమైన ఆక్యుపెన్సీ నమోదైతే చేసుకుంది ఈ సినిమా. తాజా సమాచారం ప్రకారం మార్నింగ్ షోకు 55%, మ్యాట్నీకి 55%, అలాగే ఫస్ట్ షోకు 55%, సెకండ్ షోకు 50% ఆక్యుపెన్సీని అయితే సొంతం చేసుకుంది ఈ సినిమా. హైదరాబాద్లో 43%, విజయవాడలో 57%, వరంగల్లో 55%, గుంటూరులో 72%, వైజాగ్ 75% ఆక్యుపెన్సీని అయితే నమోదు చేసుకుంది. ఇక మొత్తంగా నాసామిరంగ సినిమా కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే ఈ సినిమా 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్స్ ఆఫీస్ జర్నీని అయితే మొదలుపెట్టింది. సంక్రాంతి రేసులో సినిమాలతో పోల్చితే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ పెద్దగా కనిపించలేదు. దాంతో కరెంట్ బుకింగ్ ఎక్కువ రెస్పాన్స్ అయితే లభించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నాసామిరంగ సినిమాకు భారీ రెస్పాన్స్ అయితే లభిస్తున్నది. ఈ సినిమా రెండవ రోజు 5 కోట్లు నెట్, 9 కోట్లు గ్రాస్ వసూలు అయితే లభించింది. మొత్తానికి ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ఊపి అయితే ఊపేస్తుంది. ఇటువంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.